తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం కేకేవీపురం పాఠశాలలో మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి విచ్చేశారు. రామచంద్రపురం మండలం కేకేవీపురం ఎంపీపీ స్కూల్లో గురువారం మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు విద్యా సామగ్రి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో మంచి చేయాలన్న సంకల్పంతో మన సంస్కృతి సేవా ట్రస్ట్ కృషి చేస్తుందని, గత కొంతకాలంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అభినందించారు. అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మన సంస్కృతి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు కాయం హరినాథ్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు జయరాం, మునయ్య, చందేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే నిత్యం ఏదో ఒకటి చేయాలి, ప్రజలకి నా ద్వారా ఏదో ఒకటి సమాజానికి ఉపయోగం ఉండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో హరి మొదలుపెట్టినటువంటి కార్యక్రమానికి నా మిత్రుడు అమెరికాలో ఉన్నటువంటి విజయ్ కుమార్ మొన్న దాదాపు గత సంవత్సరం మహిళలు చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు, హాస్టల్లో వారికి గీజర్ కావాలా అని చెప్పారు, టీవీలు కావాలని చెప్తే ఆ అబ్బాయి మా విజయ్ కుమార్ టీవీ ₹1,00,000 ఖర్చు పెట్టి వారికి 2 టీవీలు తీసివ్వడం జరిగింది. అలాగే నేడు రామచంద్రపురంలో ఉన్నటువంటి విద్యాలయాల్లో ఉన్నటువంటి చిన్నారులకి కావాల్సినటువంటి పుస్తకాలు, వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న జామెట్రీ బాక్స్, పెన్సిల్ బాక్స్ అన్నీ కావాలని చెప్పి కోరడం జరిగింది. దానికి కూడా మిత్రుడు విజయ్ కుమార్ గారు వారికి హరి వారి మన సంస్కృతి ఫౌండేషన్ ద్వారా ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా నిత్యం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక మంచి తపనతో పోతున్నటువంటి హరి చాలా మంది ఆదర్శం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏ రోజు ఉంటామో ఏ రోజు పోతామో మనకే తెలియదు. ఉన్నటువంటి ఆ కాస్త జీవితంలో 10 మందికి మంచి చేసి ఆ మంచితనమే మనకు జీవితాంతం మనకు కాపాడుతుందని చెప్పే ఒక నమ్మకం, విశ్వాసంతో మనం ముందుకు పోవాలి. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి హరికి వెంకటేశ్వర స్వామి ఇంకా ఆర్థిక బలాన్ని, ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ